మైపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి మైపాడు గ్రామ పంచాయతీలో 14, 15వ సాధారణ నిధులు మరియు పన్నులు వసూలు చేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయని తమకు ఫిర్యాదొచ్చిందని డీఎల్పీఓ పుట్ట రమణయ్య తెలిపారు. ఈ మేరకు పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ కు నోటీసులు జారీ చేసి విచారణ చేశారు. ఫిర్యాదుదారుడైన చేమకుర్తి శ్రీనివాసులరెడ్డి సమక్షంలో పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ నిధులతో అభివృద్ది చేసిన కార్యక్రమాలు ఎంబుక్కుల్లో రికార్డు చేసున్నారని తెలిపారు. కానీ చేసిన కొన్ని పనులు ఎంబుక్కుల్లో రికార్డు చేయలేదని స్పష్టం చేశారు. వాటిని రిమార్క్ గా రాసుకున్నామని తెలిపారు. 14, 15వ ఆర్థిక సంఘ నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలు జరిగాయని ఆర్జీదారుడు కూడా రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అయితే పలు ఎంబుక్కులు రికార్డు సమర్పించకపోవడంతో ఆ నగదు ఏమైందంటూ అర్జీదారుడు శ్రీనివాసులరెడ్డి సందేహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మరలా వారికి నోటీసులు జారీ చేసి రిజర్వా చేస్తామని అన్నారు. మిగతా ఎంబుక్కు రికార్డులను తదుపరి విచారణలో తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. లేని ఎడల ఆ డబ్బును రికవరీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయడం జరుగుతుందన్నారు. ఇందుకూరిపేట మండలంలో మైపాడు గ్రామ పంచాయతీలో మైపాడు గ్రామ నివాసి అయిన చేమకుర్తి శ్రీనివాసులరెడ్డి గారు ఒక అర్జీని జిల్లా అధికారులకు సమర్పించడం జరిగింది. ఆ అర్జీలో మైపాడు గ్రామ పంచాయతీలో సాధారణ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, అదేవిధంగా ఇంటి పన్నులు కూడా వసూలు చేసి ఇక్కడ దుర్వినియోగం చేసినట్లు అర్జీలో పేర్కొన్నారు. సదరు విషయమై ఈరోజు సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారికి కూడా ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క అర్జీదారుడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. తాను కూడా రికార్డులన్నింటిని కూడా కళ్ళారా చూసి తనిఖీ నిమిత్తం ఆయన అన్ని కూడా తనిఖీ చేసుకున్నారు. ఈ తనిఖీలో ఈ యొక్క ఫండ్స్ ఏదైతే ఉందో అవి పని చేసి ఎంబుక్కులు చేసుకుని ఉన్న వాటినన్నింటి కూడా తనిఖీ చేసుకున్నారు. కొన్ని ఎంబుక్కులు మరి ఇక్కడ హాజరుపరచలేదు. ఆ అమౌంట్ అంతా కూడా రిమార్క్ కింద ఎంక్వైరీ ఆఫీసర్గా నేను ఆ రిమార్కులు రాయడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారు ఆ ఎంబుక్కులు మేము చేసాం కానీ అవి మరొక చోట ఏఈల దగ్గర ఉన్నాయి, అవి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మీరు కండక్ట్ చేసేటువంటి ఎంక్వైరీకి పెడతామని అన్నారు. అయినప్పటికీ కూడా మేము రిమార్కులు రాసుకోవడం జరిగింది. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం 4 సంవత్సరాలలో ఏదైతే ఖర్చు పెట్టారో ఈ గ్రామ పంచాయతీలో అదంతా కూడా మేము తనిఖీ చేయడం జరిగింది. అర్జీదారులు కూడా తనిఖీ చేసుకున్నారు. ఆయన కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. ఫలానా పని జరిగిందా, సీసీ రోడ్లు వేశారంటే సార్ అవి మాత్రం వేశారు సార్, తర్వాత శ్మశానంలో ప్రహరీ గోడ కట్టారా అని అడగగా అది మేము కళ్ళారా చూసాం సార్, మా ఊర్లో జరిగిన వర్కులు కాబట్టి జరిగిన వాటికి మేమేం అబ్జెక్షన్ చేయడం లేదు సార్. ఏదైతే ఇక్కడ డ్రా చేసి ఎంబుక్ లేదు అంటే అది ఆ అమౌంట్ ఏమైనట్టు అనేది ఆయన ఒక డౌట్ అనేది వ్యక్తం చేశాడు. దానికి మేము రిమార్కులు రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎంక్వైరీకి ఇంకా 4 సంవత్సరాలది సాధారణ నిధులు, తర్వాత ట్యాక్స్ కలెక్షన్ది చేయాలి. నెక్స్ట్ ఎంక్వైరీ నోటీస్ ఇచ్చినప్పుడు ఏదైనా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే సమర్పించమని చెప్పాము. అలా సమర్పించిన ఎడల దాన్నంతా కూడా రికవరీ చేయడానికి ఆదేశాలు మరి రిపోర్టు ద్వారా ఉన్నతాధికారులకు సమర్పిస్తానని